ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య విడువని జ్వరాలు. అంటే చాలా కాలంగా కొన్ని జ్వరాలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. అసలు ఇటువంటి జ్వరాలు ఎందుకు వస్తాయంటారు? విడువని జ్వరాలు అంటే ఎంతకాలమైనా సరే జ్వరంతో వేధిస్తూ ఉంటే వీటిని విడువని జ్వరాలని, లేకపోతే ఆయుర్వేద శాస్త్రపరంగా తీసుకున్నట్లయితే సన్నిపాతిక జ్వరం అని చెప్పని అంటారు. ఇది ప్రధానంగా మన శరీరంలోని కొన్ని అవయవాల లోపం వల్ల కానీ, శారీరక నిర్వహణ లోపం వల్ల కానీ, లేకపోతే ఆహార విహారాల్లో తేడాల వల్ల కానీ ఈ విడువని జ్వరాలు అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఈ సన్నిపాత జ్వరాలని చెప్పే ఈ యొక్క జ్వరం చాలా కాలం పాటు ఉంటూ మనకు అసలు ఎప్పుడూ ఒక రోగిష్టిగా ఉండేటట్టు తయారు చేస్తుంటుంది. అందుకనే వీటిని విడువని జ్వరాలుగా మనకు చాలామంది చెప్తుంటారు. నాకు ఎంతకాలమైనా సరే జ్వరం తగ్గడం లేదు అంటుంటారు. వీటిలో కనుక వివరంగా వెళ్ళినట్లయితే చాలా రకాల కారణాలు మనం చూడవచ్చు. ఇంకా చెప్పాలంటే ఆహార విహారాల్లో తేడాలంటే అది ఏదైనా కావచ్చు. మనకు ఆహారం నిరంతరం తీసుకుంటూ దానిలోని లోపాలు కొన్ని రోజుల తర్వాత జ్వరం రూపంలో పీడించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇతర అవయవాలకు ఏదైనా రోగం వచ్చినప్పుడు లేదా అది వ్యాధిగ్రస్తమైనప్పుడు దాని ప్రభావం శరీరం మీద పడి శరీరం తనకు తాను కాపాడుకోవడానికి ఇతర ఆహార పదార్థాలు మనం తీసుకోకుండా ఉండేటట్టు తయారు చేస్తూ ఈ యొక్క జ్వరం రూపంలో మనకు బయటపెడుతుంటుంది. కానీ చాలా కాలం పాటు ఈ జ్వరం కనుక ఉన్నట్లయితే మనం శారీరకంగా క్షీణించిపోవడం, శారీరకంగా ఇతర ఇబ్బందులు రావడం, నీరసంగా ఉండడం, ఇంకా ఈ రక్త సంబంధ సమస్యలు అంటే రక్తలేమి లాంటివి రావడం, పాలిపోయినట్టు శరీరం తయారవడం, ఇలాంటి రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అసలు ఒకసారి వచ్చిన జ్వరం ఎన్ని రోజుల్లోపు తగ్గకపోతే వాటిని మనం విడవని జ్వరాలుగా భావించవచ్చు అంటారు? సాధారణంగా జ్వరం ఒకసారి వచ్చినట్లయితే అది 2 రోజుల్లోనే తగ్గినా కూడా దాని ప్రభావం 7 రోజుల వరకు ఉంటుంది. దీన్ని సాధారణ జ్వరాలుగా తీసుకోవచ్చు. అలాగే కొంతమందికి ప్రతి 4 రోజులకు ఒకసారి వస్తుంటుంది. దీన్ని చాతుర్థక జ్వరం అంటారు. ఇలా కొంతమందికి వారం రోజులకు ఒకసారి జ్వరం రావడం, 15 రోజులకు ఒకసారి జ్వరం రావడం ఇలా జరుగుతుంటాయి. అయితే ఈ సన్నిపాత జ్వరంలో ఒకసారి వచ్చిన తర్వాత లేకపోతే జ్వరం వచ్చిన లక్షణాలు మాత్రమే కనపడి జ్వరంగా అనిపించకపోయినప్పటికీ తర్వాత కొన్ని రోజులకు జ్వరం రూపంలో బయటపడుతుంటుంది. ఒక్కొక్కసారి ఉదయం జ్వరం ఉండడం, మళ్ళీ మధ్యాహ్నం తగ్గిపోవడం, రాత్రిపూట రావడం. అలాగే కొంతమందికి సాయంత్రం రాగానే జ్వరం రావడం, మళ్ళీ కొంతసేపటికి తగ్గిపోవడం, మళ్ళీ ఉదయం రావడం. ఇలా రకరకాలుగా తగ్గిపోతూ పెరుగుతూ వస్తూ ఉండే జ్వరాన్ని ఈ సన్నిపాత జ్వరమని, విడువని జ్వరమని అంటారు. ఇది కనీసం వారం 10 రోజుల నుంచి 2-3 నెలల వరకు, 6 నెలల వరకు కూడా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఇలాంటి జ్వరాలు ఏ వయస్కుల వారికి వస్తూ ఉంటాయండి? శారీరకంగా బలహీనంగా ఉండే వాళ్ళలోనూ, తగినంత రోగనిరోధక శక్తి లేకపోయిన వాళ్ళల్లోనూ ఇది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి వయసుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వయసు వరకు ఎవరికైనా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విడవని జ్వరాలకి ఆయుర్వేదంలో పూర్తిగా నయం చేయడానికి ఔషధాలు ఉన్నాయంటారా? చూడండి, జ్వరం అనేది ఎప్పుడైనా తగ్గిపోయే అవకాశం ఉండేది. అయితే మనం నిర్లక్ష్యం చేయడం వల్ల, వీటిని పట్టించుకోకపోవడం వల్ల అసలు లోపం ఎక్కడుంది, ఎందువల్ల వస్తుంది, దానికి తగిన కారణాలు ఏంటి, అది ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఇలాంటివి చూడకుండా ఏదో విధంగా రోజు గడిపేస్తూ ఉన్నట్లయితే ఈ సమస్య తీవ్రతరమై ఒక్కోసారి ప్రాణాపాయం తీసుకురావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ విడవని జ్వరాలుగా, ఈ సన్నిపాత జ్వరాలుగా బాధించే వాటిని తప్పనిసరిగా కారణం ఏంటి, రకరకాల కారణాలతో ఇది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటిని నివారించడంతో పాటు తగిన ఔషధాలని మార్పులు చేసుకుంటూ వీలైతే వైద్యుల పర్యవేక్షణలో కొన్ని రకాల ప్రక్రియలు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించుకోవచ్చు.